EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. నువ్వు డిన్నర్ చేసావా? ఇప్పుడే డిన్నర్ కన్నా 200 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం, వచ్చేసాం ఇప్పుడు. ఇడియట్. అబ్బా ఎక్స్క్యూజ్ మీ, 1 సెకండ్. మీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం ఉందా? ఉందంటే చెప్పండి, మళ్ళీ నడుచుకుంటూ వస్తాను. నాకు కాదు కానీ మా డాడీకి ఉంది. షూట్ ఇట్ సైట్ మీద. అమ్మో. మళ్ళీ నడిచొస్తావా? అది వస్తున్నారా ఫ్రెండ్స్? కాలేజ్లో నా ఫస్ట్ డే నేను ఫస్ట్ టైం చూశాను. చూసిన మరుక్షణమే ఐ ఫెల్ ఇన్ లవ్. రాజు చూస్తావే, కొంచెం చికెన్ అయ్యి. తిను. అయ్యో వద్దంటే కొంచెం వేసుకోమ్మా, బాగుంటుంది. మొహమాట పడకండి, ఈ రకం చేపలు ఇక్కడ తప్ప ఇంకెక్కడా దొరకవు. వెయ్యవే. తినరా. మొహమాట పడకుండా తిను బాబు. పొద్దు నుండి దింపుతున్నారు, ఎప్పుడు దింపుతారు? త్వరగా కానివ్వండి. అలాగే అమ్మగారు. నువ్వు పద బేబీ. తొందర దించరా. బాగుంది కదా. హలో. హాయ్. హాయ్. రాక్క. ఏరా తమ్ముడు, ఈసారన్నా చేపల చెరువులో పెట్టుబడి పెట్టింది వస్తుందంటావా? వస్తుందక్క. పెట్టింది రావటమే లాభం అనుకోవాల్సి వస్తుంది. నోట్లు బారేసి చిల్లర ఏరుకోవాల్సి వస్తుంది. ఏ వ్యాపారం ఏటో. ఏరా రాజు, ఇంజనీరింగ్ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే అత్త. పాస్ అయినట్టేనా? అయ్యానత్త. ఎవరిళ్ళంతా నీ ఫ్రెండ్సా? అవునత్త, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఊరు చూపిద్దామని తీసుకొచ్చాను. ఏట్రా స్పూన్ ఎక్కడ చేత్తో ఎలా తింటారు? ఏ ఊరమ్మాయి నీది? న్యూయార్క్ ఆంటీ. అవునా, మా పెద్దలుడు కూడా న్యూయార్కే. ఇదిగో రాజును కూడా అక్కడికే పంపిస్తున్నా. పేపర్లు కూడా రెడీ అయిపోయాయి.
మా అల్లుడు గారు, అల్లుడు గారు, అమ్మాయి బాగుందా? అది నీకు విషయం చెప్పాలి. చెప్పు. తర్వాత చెప్తా. సంధ్య ఫుడ్ ఎలా ఉంది? రేయ్, ఎవర్రా ఐరన్ లేడీ ఇంతలా గడగల్లాడిస్తుంది? మా అత్తరా బాబు, మా ఇంటికే హైకమాండ్. రేయ్, మా అత్త కన్నా మన కాలేజ్లో హెచ్ఓడి గడిని అయ్యాంరా. మేనేజ్మెంట్ అంతా మీ అత్తది ఎలా ఉంది? మేనేజ్మెంట్ కాదురా, ఆవిడే ఓనర్. ఆవిడ అమెరికాలో సెటిల్ అయింది. మా బాబేమో రొయ్యల వ్యాపారం చేసి ఉన్నదంతా ఉడిచికొట్టాడు. ఆవిడ ఆస్తి చూసుకోవడానికే ఇక్కడ ఉంటున్నాం అంతే. 100 ఎపిసోడ్లో చెప్పాల్సిన సెంటిమెంట్ ఒక్క డైలాగ్ లో చెప్పేశావు కదరా. నీకు ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అనుకోలేదు. ఏవోలే సాల్మా, మావి మా మధ్య తరగతి ప్రేమలు నీకు అర్థం కావు. పద. అవన్నీ మాయరా. రేయ్, ఎవడ్రా ఎండలో కట్టేసింది తిన్నే? రాజుగారు, ఎరా ఎన్ని లీటర్లు ఇస్తుంది? 4 లీటర్లు రాజుగారండి. బాబోయ్, 4? నీ ఎండాకాలంలో నీళ్ళు ఎక్కువ పట్టమని చెప్పానా? రాత్రి మ్యాచ్ చూసారా అండి? ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకోవడం వల్లే ఇండియా ఓడిపోయిందండి. అవునరా, అడగాలే గాని సచిన్ కి బ్యాటింగ్, రాజమౌళికి డైరెక్షన్ నేర్పించేస్తారా మీరు? పద పంజడా. రే ఇటీ. అమెరికా వెళ్ళాల్సిన వాళ్ళు మీకెందుకండి రాజుగారు ఈ ఆవు పేడ గడ్డి? ఆఫీసర్, మీకు చేసే పని మీద తప్ప ఇంకా ప్రతి దాని మీద ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఉంటదేరా? ఎద్దావా పంజడా. ఇప్పుడు చెప్పరా, ఎన్ని లీటర్లు ఉంటది? రాజుగారండి, మీ చేతిలోనేమో ఉందండి. మీరు చెయ్యేస్తే ఆ దున్న కూడా పాలిస్తుందండి. అవునా? హాయ్. ఎల్లా గేదెలకి మేతాయి. రే, నువ్వు ఇంత ఇష్టంగా పంచడం ఎప్పుడు చూడలేదురా. ఈ 4 years లో నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. ఏంటి సంధ్య, ఎక్కడికి? కూర్చో. ఏంటి? 2 days నుండి నీకు విషయం చెప్పాలని ట్రై చేస్తున్నారా? ఇప్పటికి దొరికావు. చెప్పు. నీకు సీక్రెట్ చెప్తాను, మ్. ఎవరికీ చెప్పకు. ప్రామిస్? ప్రామిస్. లవ్ లెటర్ గెస్ చే ఎవరు రాశారో? ఎవరు రాశారు? రాజుగాడా? నో, సూర్య. సూర్య? నిజంగానా? యా, తను నన్ను లాస్ట్ 4 years నుండి లవ్ చేస్తున్నాడంట. ఇన్నాళ్ళు చెప్పకుండా తిరిగాడు. మనకెవరికి అస్సలు చిన్న డౌట్ కూడా రాలేదు. వాడి గురించి నాకన్నీ తెలుసు అనుకున్నాను, కానీ అయితే మరి నీ ఒపీనియన్ ఏంటి? వెల్, ఈస్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్. తను కూడా మా డాడ్ లానే కాలేజ్ టాపర్, మంచి యూనివర్సిటీలో ఎంఎస్. అండ్ యు నో సంథింగ్, పెళ్లికి ముందు మా మామ్ అండ్ డాడ్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఓ, నౌ దే వెరీ హ్యాపీ. అంటే నీకు కూడా ఇష్టమే అనమాట. మరి వెళ్ళి చెప్పేవచ్చు కదా. ఇది టూ మచ్ కదా. ఏంటి టూ మచ్? ఇది మా అమ్మాయిల రైట్. అబ్బాయిలు ప్రపోజ్ చేయాలి, మేము ఆలోచించాలి. చూద్దాం వాడెన్నాళ్ళు ఈ డ్రామా ఆడతాడు. एक छोटी सी लव स्टोरी सलमा. अंगे पार. म्यूजिक. ఒక అందమైన అమ్మాయి, ఒక సోసో అబ్బాయి. గుడి చుట్టూ అమ్మాయి, అమ్మాయి చుట్టూ అబ్బాయి. అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, చేస్తూనే ఉన్నాడు. చెప్పలేక ఫైనల్లీ ఒక లవ్ లెటర్ రాశాడు. కానీ ఏం లాభం, ఇవ్వలేకపోయాడు. ఈ కహానీలో ట్విస్ట్ ఏంటంటే, ఇన్నాళ్ళు అబ్బాయి ప్రేమిస్తున్నట్టు అమ్మాయికి తెలీదు, నిన్ననే అమ్మాయికి తెలిసినట్టు అబ్బాయికి తెలీదు. ఇదంతా మనకు తెలుసని వాళ్ళకి తెలీదు. అది మ్యాటర్. నిజంగానా? మనకు తెలియకుండా ఇంత స్టోరీ జరిగిందా? చాలా ఎదిగిపోయారా వీళ్ళు. చాలా. వస్తున్నాడు. ఎరా నాన్న, దర్శనం బాగా? అవుతావు బాబు, అవుతావు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అవుతావు. అవుతావు.